బోర్డ్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందండి. ఏమని రిపోర్ట్ ఇచ్చింది అని అంటే, భారతదేశంలో టీ సాగుకి సంబంధించినటువంటి ఉత్పత్తులు తగ్గిపోతూ ఉన్నాయి అని చెప్పేసి రిపోర్ట్ని ఇచ్చింది. ఎక్కడెక్కడ తగ్గిపోతూ ఉంది అని అంటే, ఉత్పత్తి అనేది అస్సాంలో తగ్గిపోయింది, అలాగే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో కూడా తగ్గిపోయింది. సో ఇటీవల టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏ రాష్ట్రాలలో ఈ టీ ఉత్పత్తి తగ్గిపోయింది అని అంటే, అస్సాంలో తగ్గింది. ఎంత అని అంటే 40%గా చెప్పడం జరుగుతూ ఉంది రిపోర్ట్. ఇక నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అని అంటున్నాం. సో ఈ పశ్చిమ బెంగాల్లో ఎంత తగ్గిపోయింది అని అంటే కొంచెం తక్కువ తగ్గిపోయింది. పశ్చిమ బెంగాల్లో కూడా ఈ ఉత్పత్తి అనేది తగ్గిపోయింది. ఎంత అని అంటే 27%. సో ఇలా ఇటీవల టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఏ రాష్ట్రాలలో టీ ఉత్పత్తి అనేది తగ్గింది అని చెప్పేసి ఏమైనా క్వశ్చన్ వస్తే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్, ఒకటి అస్సాం అని అంటున్నాం, రెండు పశ్చిమ బెంగాల్ అని అంటున్నాం. సో ఇది 27% కాదండి, 23% మేర ఇక్కడ టీ ఉత్పత్తికి సంబంధించిన తగ్గింపులు జరిగాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఈ టీ ఉత్పత్తికి సంబంధించినటువంటి పర్సంటేజెస్ గురించి లేటెస్ట్ అప్డేట్. దీని మీద ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయండి. ఇక ఈ రిపోర్ట్ని ఎవరు ఇచ్చారు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా బేసిక్గా ఏం చేస్తుంది అని అంటే, ఏదైతే తేయాకు పరిశ్రమ ఉందో, అంటే టీకి సంబంధించినటువంటి తేయాకు పరిశ్రమ ఉందో, దీనిని నియంత్రించడంలో కానీ తేయాకు ఉత్పత్తిదారులను రక్షించడంలో కానీ చర్యలు తీసుకోవడానికి ఈ బోర్డు అనేది పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఏ ప్రాంతాలకి సంబంధించినటువంటి తేయాకు టీ పౌడర్ వెరీ ఫేమస్ అంటే, డార్జిలింగ్ ప్రాంతంలో లభించేటువంటి తేయాకు వెరీ ఫేమస్, అలాగే నీలగిరి కొండలలో లభించేటువంటి తేయాకు కూడా వెరీ ఫేమస్ అని చెప్పేసి ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, మరి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మీరు టీ గురించి ఒక క్వశ్చన్ని అడిగినా ఒక్కసారి అప్డేట్ చేయండి, నేను దానికి ఆన్సర్ క్లియర్ చేస్తాను. మీకు తెలిస్తే చెప్పండి. (1986) Are you right? ఓకే, సో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది 1954లో స్టార్ట్ అయిందిరా నీలిజ. ఎప్పుడు అని అంటున్నాం, 1954లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఎవరు హెడ్గా ఉన్నారు అని అంటే ప్రబీర్ కుమార్ బేజుబార్ ఉన్నారు. ఎవరు అని అంటున్నాం, ఇగో ఇది ఎక్కడుంది అని అంటున్నాం, వెస్ట్ బెంగాల్ కలకత్తాలో దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఉన్నది అని అంటున్నాం. దీనికి హెడ్గా ఎవరున్నారు అని అంటే, సో హెడ్గా ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే ప్రబీర్ కుమార్ అని అంటున్నాం. ఎవరు? ప్రబీర్ కుమార్. సో ఇలా ఇగో ఈ అంశాలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా 1954లో స్థాపించడం జరిగినది. సో దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఉంది ప్రధాన కార్యాలయం. ప్రబీర్ కుమార్ దీనికి సంబంధించి హెడ్గా ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ నక్సా డే అనేటువంటి అంశం గురించి మాట్లాడదాం. దేనిని గురించి? నక్సా డే. ఈ డే గురించి ఏమైనా విన్నారా? వింటే దేనికి సంబంధించింది ఒకసారి చెప్పండి. అసలు నక్సా డే అనగా ఏమిటి? రైట్, పోస్ట్ యువర్ ఆన్సర్. నక్సా డే రేపు ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల నక్సా డే అనేది వార్తలలో ఉంది. ఇది దీనికి సంబంధించిన అంశము అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. సో ఇలా నక్సబా, నాట్ నక్సా, నక్సబా డే. సో దీనికి సంబంధించి నగ్బా, నాట్ నక్సా, నగ్బా డే. నగ్బా డే అనేది
ఇటీవల వార్తలలో ఉంది, ఇది దేనికి సంబంధించింది అని అడుగుతారు. నక్బా డే అనగా ఏమిటి, ఇది దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఇఫ్ నక్బా డే గురించి అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, పాలస్తీన్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రాంతంలో, గాజా ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది కదా. సో ఈ పాలస్తీన్లకి సంబంధించినటువంటి వారు తమ భూమి నుంచి గుప్పెడు భూమిని లాక్కున్నారు అని చెప్పేసి ఇగో ఈ నక్బా డే అనేటువంటి దానికి సంబంధించి 76వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో నక్బా ఇది అర్థం ఏంటంటే, సో ఇప్పుడు పిడికెడు మన భాషలో పిడికెడు అంటాం కదా. సో ఇప్పుడు నక్బా అని అంటే అర్థం ఇది. సో ఈ డేని ఎవరు చేస్తున్నారు అని అంటే పాలస్తీన్లు జరుపుకోవడం జరుగుతూ ఉంది, పాలస్తీన్లు జరుపుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ పాలస్తీన్లు ఈ నక్బా డేకి సంబంధించి ఎన్నో వార్షికోత్సవం జరుపుకున్నారు అని అంటారు. 76వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది అని చెప్పండి. వార్షికోత్సవం ఇటీవల జరిగింది అని చెప్పాలి. సో ఇప్పుడు ఈ పాలస్తీన్ల భూమి నుంచి గుప్పెడు భూమిని లాక్కున్నారు. సో ఇలా ఈ భూమిని లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ భూమి మాదే అని క్లెయిమ్ చేస్తూ నక్బా డేని నిర్వహించడం జరుగుతుంది. సో ఇలా ఇగో ఈ నక్బా డేకి సంబంధించినటువంటి అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశం. ఎప్పుడు లాక్కున్నారు, ఎవరు లాక్కున్నారు అని అంటే, ఇజ్రాయెల్ అనేది 1948లో, ఎప్పుడు అని అంటున్నాం, ఇజ్రాయెల్ అనేది 1948లో ఎప్పుడు అని అంటే మే 15న ప్రకటించుకోవడం జరిగింది. సో ఇలాగో ఈ మే ఇజ్రాయెల్ స్వతంత్రాన్ని పాలస్తీన్లు నక్బా డేగా జరుపుకుంటున్నారు అనేటువంటి అంశం మనకి ఇక్కడ గుర్తుంటే సరిపోతుంది. సో ఇలా ఈ నక్బా డేకి సంబంధించినటువంటి అంశం మీద ఏమైనా క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ అనేది. ఈ నక్బా డేని నిర్వహించడం కీలక పాత్ర వహిస్తున్నది ఎవరు అని అంటే, పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉన్నది. సో ఇది 1964లో స్టార్ట్ అయింది, ఇది ప్రారంభించడం జరుగుతోంది. వాయిస్ క్లియర్ లేదా? 1964లో స్టార్ట్ అయింది, ఇది ప్రారంభించడం జరుగుతోంది. క్లియర్? సో ఇలా ఇగో ఈ నక్బా డేకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే ఇది ఆన్సర్గా చేయాల్సినటువంటిది, రైట్? ఇక నక్బా డే అనేటువంటి అంశం మనకు క్లారిటీ అయింది కదా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం, జీనో ట్రాన్స్ప్లాంటేషన్. సో జీనో ట్రాన్స్ప్లాంటేషన్ మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ జీనో ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి స్ట్రక్ అవుతుందా వీడియో? క్లియర్గానే వస్తుంది. సో జీనో ట్రాన్స్ప్లాంటేషన్ మీద జరిగినటువంటి వ్యక్తి ఇటీవల చనిపోయాడు. ఏ జంతువుకి సంబంధించినటువంటి అవయవాన్ని అమర్చిన అనంతరం చనిపోవడం జరిగింది, జీనో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వ్యక్తి అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే, మన మనుషులకు ఉన్నటువంటి కిడ్నీలు కాకుండా ఒక పిగ్కి సంబంధించినటువంటి కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇలా ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి ఇచ్చారు? కిడ్నీ అంటే మనిషికి చేయడం జరిగింది. ఎక్కడ అని అంటే అమెరికాలో. సో ఇలా చేసినటువంటి ఇగో ఈ కిడ్నీ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసినటువంటి వ్యక్తి ఏమయ్యారు అని అంటే చనిపోయారు అని అంటున్నాం. సో ఇలా జీనో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఇలా ఏ అవయవాన్ని ఏ జంతువు నుంచి మనిషికి అమర్చారు అని అంటే పంది నుంచి కిడ్నీ మనిషికి అమర్చడం జరిగింది. సో ఇతను చనిపోవడం జరిగింది. సో ఇది ఎక్కడ జరిగినది అని అంటున్నాం? యూఎస్ఏలో జరిగింది. సో ఇలా ఈ అంశం మీద క్వశ్చన్ రావడం అవకాశం ఉంటుంది. అవయవం ఏంటి, జంతువు ఏంటి అని చెప్పేసి ఇలా వస్తే ఇగో ఈ అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి క్వశ్చన్ ఇంపార్టెంట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది.
రైట్. సో ఇలా ఇగో ఈ జీనో ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి మాట్లాడదాం. సో మరొక అంశం ఏంటి అని అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్, NHRC అంటాం. సో ఈ NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించి దీన్ని మన భారతదేశంలో మానవ హక్కులను పరిరక్షించేందుకు ఇది పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ NHRCకి సంబంధించి దీని పునరుద్ధరణ అనేది మరొకసారి వాయిదా వేయడం జరిగింది. ఎవరు వాయిదా వేశారు అని అంటే గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్. ఎవరు అని అంటున్నాం? గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్ అనేది వాయిదా వేయడం జరిగింది. ఏం వాయిదా వేశారు? NHRCకి సంబంధించిన NHRCకి సంబంధించినటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించినటువంటి పునరుద్ధరణ అనేది వాయిదా వేయడం జరిగింది. వేశారా లేదా అని అడుగుతారు. వేశారు అని చెప్పాలి. సో ఇలా ఈ వాయిదా పడడం అనేది ఇది ఎన్నవసారి అని అంటే రెండవసారి వాయిదా వేశారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎన్నవసారి వాయిదా వేశారు? రెండవసారి, సెకండ్ టైం దీనికి సంబంధించినటువంటి వాయిదా వేయడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు NHRC అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1993లో స్థాపించబడిందండి. ఎప్పుడు అని అంటున్నాం? 1993లో స్థాపించబడింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది. సో ఇప్పుడు 93లో స్థాపించబడినటువంటి NHRCకి సంబంధించినటువంటి పునరుద్ధరణని గ్లోబల్ అలయన్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్ అనేది రెండవసారి వాయిదా వేసింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకు వాయిదా వేసింది అని అంటే ఏదైతే గ్లోబల్ అలయన్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్ విధానాలకి అనుగుణంగా NHRC అనేది వాటికి ఉన్నటువంటి కమిట్మెంట్స్ని ఫిల్ చేయలే కాబట్టి ఈ పునరుద్ధరణ అంశాన్ని వాయిదా వేయడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ NHRCకి సంబంధించిన పునరుద్ధరణ అంశం అనేది ఏ ప్రిన్సిపల్స్ పైన ఆధారపడి ఉంది అని అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా క్వశ్చన్ అడిగితే ఏ ప్రిన్సిపల్స్ పైన ఆధారపడి ఉంది అని అంటే ప్యారిస్ ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఉంది. ప్యారిస్ ప్రిన్సిపల్స్ పైన ఆధారపడి ఉంది అనేటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఇగో ఈ ప్రిన్సిపల్స్కి సంబంధించినటువంటి అంశాలను ఇది ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఇగో ఈ వాయిదా వేయడం జరుగుతుంది అని చెప్పేసి పునరుద్ధరణను ఈ గ్లోబల్ అలయన్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్ అనేది చెప్పింది అని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇది కూడా గ్లోబల్ అలయన్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే దీనిని కూడా 1993లోనే స్టార్ట్ చేయడం జరిగింది ప్యారిస్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా. సో ఇలా స్టార్ట్ అయిన తర్వాత భారతదేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది వచ్చింది అనేటువంటి అంశం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇది ఏం చేస్తుంది? గ్లోబల్ అలయన్స్కి సంబంధించింది అని అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మానవ హక్కుల పరిరక్షణ కానీ ప్రమాణాలను నిర్ధారించడంలో ఇది ఉపయోగపడుతుంది, పనిచేస్తుంది అని గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అంటే హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది అని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అంటే జెనీవాలో ఉంది అని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ గ్లోబల్ అలయన్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్ గురించి క్వశ్చన్ వస్తే ఈ అంశాలను మనం ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది.